రాజ్ ఇంటికి రాగానే ఇంకా అప్పు ఉండి, "ఏంటి బావ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు? ఎప్పటినుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా నీకోసం" అనగానే, "ఫోన్ నేనేం స్విచ్ ఆఫ్ చేసుకోలేదు. అదే ఆగిపోయింది ఛార్జింగ్ అయిపోయి" అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు. అప్పుడు ఇంక వెంటనే అప్పు ఉండి, ఇంకా మల్కాజ్గిరి పాత బస్తీ దగ్గర అక్కని ఎవరో నలుగురు రౌడీలు కిడ్నాప్ చేశారు బావ అని చెప్పేసి చెబుతూ ఉంటుంది. ఆ మాట వినగానే వెంటనే రాజ్ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. అదేంటి అని చెప్పేసి కంగారుగా తన వైపు అయితే అలాగే చూస్తూ ఉండిపోతారు. ఎవరు వాళ్ళు అంటే, ఎవరో తెలియదు కానీ బావ అక్కడ నలుగురు రౌడీలైతే అక్కని ఎత్తుకెళ్లడం నేను చూశాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అసలు అక్కడికి మీరెందుకు వెళ్లారు అని చెప్పేసి రాజు అడుగుతూ ఉంటాడు. అప్పుడు అప్పు సమాధానం చెప్పకుండా తను నసుగుతూ ఉంటుంది. ఎందుకు వెళ్లారో చెప్పు అని చెప్పేసి గట్టి గట్టిగా అడుగుతూ ఉంటాడు. తను అలా అడగగానే అప్పు ఇంకా ఏం చెప్పాలో అర్థం కాక ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది కాబట్టి మాయ కోసం వెళ్ళాము అని చెప్పేసి అనగానే, ఏంది మాయ కోసం వెళ్ళారా అని చెప్పేసి, మీకు అసలు బుద్ధుందా? అలా ఎలా వెళ్తారు? మీకు అసలు ఏమి, మీ అక్కకైతే అసలు మైండ్ పనిచేయదు అని చెప్పేసి బాగా తిడుతూ ఉంటాడు రాజు. రాజు అలా తిట్టినా కూడా, ఏమో బావ వెళ్ళాము అయిపోయింది. ఇంకా నువ్వు తొందరగా నీ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి అక్కని తొందరగా కాపాడు బావా అని చెప్పేసి అప్పు అయితే తిడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా కాపాడడం, ఎవరు వెతికెళ్లారో తెలియంది, ఎలా కాపాడాలి నేను అని చెప్పి అంటూ ఉంటాడు రాజు. అప్పుడు అప్పు ఉండి, నేను ఆ వ్యాన్ని ఫోటో తీశాను బావా, అక్కడి నుంచి ఎత్తుకొని వెళ్ళడం, దూరం నుంచి ఒక ఫోటో అయితే నా ఫోన్లో కొట్టాను, దాని ద్వారా తెలుసుకుందాం పదా అనగానే, ఇంకా సరే వెళ్దాం పదా అని చెప్పేసి రాజు ఇంకా అప్పు ఇద్దరు కలిసి వాళ్ళ అక్కని వెతకడానికైతే వెళ్తూ ఉంటారు. మరి కావ్య దొరుకుతుందా లేదా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.